డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పాలమూరు ప్రజా దీవెన సభలో ప్రధాని మోడీ మాజీ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనకు వచ్చే ఎన్నికలు రెఫరెండం అని సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బొంద పెడతామంటూ హెచ్చరించారు. రేవంత్ కు ట్వీట్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పాలమూరులో జరిగిన కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో బీజేపీ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని కేసీఆర్ ని విమర్శించారు. పాలమూరుకు నీళ్లు తెస్తానని ఏం చేశారంటూ కేసీఆర్ ను నిలదీశారు. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి అని ఎద్దేవా చేశారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే గౌరవించడం ముఖ్యమంత్రిగా తన బాధ్యత అన్నారు రేవంత్. తెలంగాణకు సహకరించకపోయినా, అడిగిన నిధులు ఇవ్వకపోయినా అన్ని రాష్ట్రాలు తిరిగి మోడీకి వ్యతిరేకంగా కొట్లాడతానన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని చెప్పి ఆ హామీని ప్రధాని మోడీ నెరవేర్చలేదన్నారు సీఎం రేవంత్. నేను అడుగుతున్న సన్నాసులారా, నేనెక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన, మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. 90 రోజుల కాంగ్రెస్ పాలనకు వచ్చే లోక్సభ ఎన్నికలను రెఫరెండంగా పరిగణిస్తామని సవాల్ చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 14 లోక్సభ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పారు. 2034 వరకు 10 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమాగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. ఇవాళ ఎందుకు 3 నెలలు 6 నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు, అక్కడ మోడీ అంటుండు. మీరు కొడకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా అనుకుంటురేమో, తమాషా చేస్తురేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని. మొన్న ఆదిలాబాద్లో, నిన్న పాలమూరులో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదని, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని విమర్శించారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన కర్మ అంటూ ట్వీట్లో విమర్శలు చేశారు. గోల్మాల్ గుజరాత్ మోడల్కు, గోల్డెన్ తెలంగాణ మోడల్కు పోలికెక్కడదని ప్రశ్నించారు. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా, ఇదేం నీతి, ఇదేం రీతి అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ దేన్నైనా సహిస్తుంది గాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోదంటూ రేవంత్ కు కౌంటర్లు సంధించారు కేటీఆర్.